నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, దేశం గర్వించేలా నిర్మించిన అయోధ్య రామ మందిరంలో ఘోర కలకలం రేగుతోంది. భూముల కొనుగోళ్లలో అక్రమాలు, నిర్మాణ సామగ్రిలో కమిషన్లు, అంతెందుకు ఏకంగా దేవుడి సొమ్మును దొంగిలించి ఆవు పేడ కుప్పల్లో దాచిపెట్టిన నీచమైన ఉదంతాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో పాటు 14 మందిని సిట్ దోషులుగా తేల్చింది. భక్తులు భక్తితో సమర్పించుకున్న హుండీ కానుకలను, విరాళాలను అక్కడి సిబ్బంది, ట్రస్టీల బంధువులే నిలువునా నొక్కేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయోధ్య గుడిలో రోజుకొక అక్రమం వెలుగు చూస్తోంది. తాజాగా అయోధ్య గుడి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూమి విషయంలో కూడా భారీ అవినీతి జరిగినట్లుగా తేటతెల్లమైంది. భూమి అసలు ధర కంటే 17 రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ట్రస్టుకు అప్పగించినట్టు స్పష్టమైంది. ఈ భాగోతమంతా స్వయంగా ట్రస్ట్ సభ్యుల బంధువులే చేసినట్టుగా కూడా తేలింది. ఆలయ కానుకల లెక్కింపు నుండి పూర్తి నిర్వహణ పర్యవేక్షణ వరకు అంతా తానే వ్యవహరించిన ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల బంధువర్గం ఈ దైవ ద్రోహానికి పాల్పడినట్టు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. రామ మందిరం కోసం సేకరించిన భూములను వాటి వాస్తవ మార్కెట్ ధర కంటే ఏకంగా 17 రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి ట్రస్టుకు అంటగట్టారు. ట్రస్టీల మేనల్లుళ్ళు, బంధువులు కేవలం భూములే కాదు మందిర నిర్మాణానికి వాడిన మెటీరియల్పై కూడా ఈ బంధువర్గం ఏకంగా 40% కమిషన్లు నొల్లేసినట్లుగా సిట్ అధికారులు గుర్తించారు. గుడి, దాని ఆవరణ నిర్మాణం కోసం అయ్యే ఖర్చు కన్నా వీరి నిర్వాహకం వల్ల 40% అధికంగా అయినట్టుగా తేలింది. దేశవ్యాప్తంగా భక్తులిచ్చిన విరాళాలు ఇలా దుర్వినియోగం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక హుండీ కానుకల లెక్కింపులో జరిగిన దారుణాలు అన్ని ఇన్ని కావు. కానుకలు లెక్కించే ఒక ఉద్యోగి ఇంటిపై పోలీసులు దాడి చేయగా ఏకంగా 10 లక్షల నగదు దొరికింది. ఇందులో హైలైట్ ఏంటంటే సదరు ఉద్యోగి ఈ పాపు సొమ్మును ఇంట్లోని ఆవు పేడ కుప్పలో దాచిపెట్టాడు. తాము చేస్తున్న దొంగతనాలు బయటపడకుండా ఉండేందుకు ఏకంగా 10 కోట్లతో ఏర్పాటు చేసిన నిఘా సీసీటీవీ కెమెరాల సిస్టమ్ను సైతం అంతర్గత సిబ్బంది తారుమారు చేశారు. భక్తులు సమర్పించిన 5 కోట్ల నుండి 7.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, వెండి ఇటుకలు మాయమవ్వడంతో లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ స్వయంగా ఆలయ స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ దైవ ద్రోహంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిప్పులు చెరిగారు. సిట్ తన ప్రాథమిక నివేదికలో చంపత్ రాయ్తో పాటు 14 మందిని నిందితులుగా తేల్చడంతో యోగి ప్రభుత్వం యాక్షన్ మోడ్లోకి దిగింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత కమిటీ రద్దు చేసి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ తో ట్రస్ట్ పునర్వ్యవస్థీకరించాలని సిట్ సిఫార్సు చేసింది. ఇప్పటికే సీఎం యోగి తన అయోధ్య పర్యటనలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను పూర్తిగా దూరం పెట్టారు. దాదాపు 200 మంది అనుమానితుల జాబితాతో సిట్ విచారణ ముమ్మరం చేయడంతో ఈ అయోధ్య స్కామ్ లో మరికొన్ని పెద్ద తలకాయలు జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.